కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. పనిలో పడిందంటే చాలు ఈ పిచ్చి పిల్లకి ఎవ్వరు గుర్తుండ్రు. హలో శంకర్. ఆన్ ది వే. ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుంటాడు, అక్కడే ఉండు. ఓకే బాయ్. అలెక్స్ అంటే మీరేనా? అవునండి. రండి, శంకర్ పంపించాడు. ఓకే. రండి. అలా కూర్చోండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్స్. శంకర్ అయ్యి ఉంటాడు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎందుకు సార్? పట్టపగలే వీడితో వ్యభిచారం చేస్తూ ఎందుకంటావా? సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేయమంటే అతని కోసం ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు సార్. అన్నయ్య మీరైనా చెప్పండి సార్. నిజం సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సార్ అలే వాళ్ళండి, నేను చూసుకుంటాను కదా. అక్క. ఈ కేసు గురించి మీరు మర్చిపోండి సార్. ఓకే సార్. అలెక్యా ఏమ్మా ఏం జరిగింది? అదక్క జరిగింది సార్. మాది మధ్యతరగతి కుటుంబం. నా చెల్లెలు ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం అతను చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేసిందంటండి. ప్లీజ్ సార్, నా చెల్లిని వదిలేయండి సార్. సరే, ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్పమనండి, వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. అసలు అతను ఎక్కడుంటాడే? పంజాగుట్ట మేలాంజ్లో ఉంటాడక్క. తను ఎప్పుడు అక్కడే కలుస్తానక్క. ఇప్పుడు కూడా తను అక్కడే ఉంటాడక్క. సరే, నేను అతనితో మాట్లాడతాను. అలాగే, నేను తీసుకొస్తాను. ఓకే ఓకే సార్, అతన్ని నేను తీసుకొస్తాను. ఓకే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, లేదంటే రేపు కోర్టులో కలుద్దాం. ప్రియా, BMW బుక్ చేశాను. అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను. బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా ఉంది. ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి. ఓకే శంకర్, బాయ్. రేపు కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, శంకర్ అంటే మీరేనా? యా, మీరు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, ప్లీజ్. ఓకే, కూర్చోండి. నా చెల్లి అలెక్కి గురించి. ఓ, అలేకే గురించా? చెప్పండి, ఏమైంది? మీరిచ్చిన ఒక రాంగ్ అడ్రస్ వల్ల పోలీసులు అలెక్కిని ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ చేశారు. మీరొక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం చెప్తే అలెక్కిని వదిలేస్తారు. ప్లీజ్. రోజు ఒక్కటే డ్రెస్ వేసుకుంటామా? ఒకటే సినిమా చూస్తామా? లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు. నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను, అందులో ఈ అలైక్య కూడా. ఇదంతా నేను కావాలని చేయించాను. పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది, అందుకే ఇలా చేశాను. స్మార్ట్ కూడా. ఇదే పని నేను చేస్తే? అనామిక, ఈ టైంలో ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సార్. సరే సరే, ఏ స్టేషన్లో ఉంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. నువ్వేం భయపడమ్మా, నీ చెల్లిని కాపాడే బాధ్యత నాది. యూ డోంట్ వర్రీ, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాగా. మీరే ఎలాగైనా కాపాడాలి సార్, ప్లీజ్. అనామిక, నువ్వు నా సొంత మనిషివి. చట్టంతో చదరంగం ఆడేవాడిది. నీ చెల్లిని కాపాడలేనా? నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అనామిక, ఏమైందమ్మా? మా కంపెనీ లాయర్తో మాట్లాడాను. భయపడాల్సిందేం లేదన్నారు. అన్నీ ఆయనే చూసుకుంటానని చెప్పారు. అందరినీ అల్లరి పెడుతూ
ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అలాంటిది ఆ పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య ఎలా ఉందో. బాధపడకమ్మా, రేపటికల్లా చెల్లి తిరిగి వచ్చేస్తుందిగా. అది కాదమ్మా, ఈ విషయం 10 మందికి తెలిస్తే అలాగే ఏం చేసుకుంటుందోనని భయం. అమ్మో, నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్లి కూడా ఆగిపోతుందేమో. ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో. లేదమ్మా, అంత దూరం ఆలోచించుకో. ఏమ్మా నిషాన్ రమ్మనేదా? వద్దు నాన్న, దానికి మనంత శాంతం లేదు. నేనున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళమ్మా, వెళ్ళు నాన్న. నరసమ్మ, నరసమ్మ, నరసమ్మ. పడుపు వృత్తి చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకు సార్? నా భర్త మీద వ్యామోహం లేకో తన అసమర్థుడయ్యో నా ఒళ్ళు కొవ్వెక్కువ నేను ఈ పొరపాటు చేయట్లేదు సార్. తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కాపురం సాగేదెలా? నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నా సార్. నా బిడ్డల్ని చంపుకోమంటారా సార్? ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులెందుకు సార్ ఎలా అవుతాయి? ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. నెక్స్ట్. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ప్రొసీడ్. మీ పేరు అలేఖ్య కదూ? అవునండి. అలేఖ్య గారు, మీరు ఆ టైంలో ఆ రూమ్ లో ఎందుకున్నారు? నా బాయ్ ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉండమన్నాడు. అతని కోసమే అక్కడికి వెళ్ళాను. కానీ నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఇతని గురించి తెలుసుకునే లోపే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజేష్ ని విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరు? రాజేష్ సార్. రాజేష్. అలేఖ్య మీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఎలా అంటే 2-3 టైమ్స్ కలిసాను సార్. కలిశారా? కలవడం అంటే ఎలా? ఎలా అంటే ఫ్రెండ్లీగానా? కాదు సార్. మరి శారీరకంగానా? అవును సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్ తను అబద్ధం చెప్తున్నాడు. నిజంగా అతను ఎవరో నాకు తెలియదు. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్. కోర్టులో అరెస్ట్ చేసిన సిఐ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ గారు, రాజేష్, అలేఖ్య ఆ గదిలో ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని ఫోన్ వచ్చింది. రైడ్ చేస్తే వీళ్ళు దొరికారు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళారని, తీరా అక్కడికి వెళ్ళాక అక్కడున్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని, మరింకెవరో అని, అతనెవరో తెలుసుకునే లోగానే పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన. కానీ వాస్తవానికి అలేఖ్య అక్కడికి పొరపాటుగా కాదు, అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం యువర్ ఆనర్. వేగంగా వెడుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చెడ్డ పేరు తెస్తున్నారు ఎవరారా. ఈ సంఘానికి, సమాజానికి మంచి చేయకపోగా మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నటువంటి ఇటువంటి అమ్మాయిలను కఠినంగా శిక్షించి భావితరాల వారికి కనువిప్పు కలిగేలా తీర్పునివ్వమని తమని వేడుకుంటున్నాను ఎవరారా. సార్ ప్లీజ్ సార్, నిజంగానే నేనే తప్పు చేయలేదు సార్. ఇది చాలా అన్యాయం సార్. ఆర్డర్, ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నా బిడ్డలు ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయరు. నా కూతుళ్ళని నిప్పులా పెంచాను సార్. ఈ లాయరే కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిప్పు కనుకే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నా.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలేఖ్యను ముద్దాయిగా భావించి 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే. ఈ చేతులతో పెంచాను, అది ఎప్పుడు ఏడ్చింది లేదు. ఏమీ చేయలేని అసమర్థుడైన తండ్రిగా మిగిలిపోయాడు. అమ్మా, అమ్మా, అమ్మా. జరిగిందో? Let us celebrate this happy occasion. ఇక్కడే ఉంటే ఇంకెన్ని ఘనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలారు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. లాయర్, అసలు ఈ కేసులు ఎలా తారుమారు చేయగలిగావయ్యా? అదే కదండి, అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏముంది సార్, రాత్రి తన చెల్లిని కాపాడమని ఆమె వెళ్ళిన తర్వాత మన సీఏకి ఫోన్ చేశాను. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాజిక్ అప్లై. నీచుల్లారా, మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. విమోచన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదానా, ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంతమైపోతున్నావు. రారా, తను అంతు చూద్దాం. రారా, మీరు వెళ్ళండి. హలో నిషా, ఏంటక్క ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే. సెకండ్ సేవ్ చేశారు. అక్క, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియలీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్క నుంచి దొంగతనానికి వెళ్తే బెటర్. నీ అంత ఖాళీగా ఉండేటి ఏంటిది? ఈ గదిలోకి వెళ్దాం. దొరక్క ఈలే దొరికిందా నీకు? నడవరా, నడు. ఆ చాప్టర్ క్లోజ్. ఫోటో సార్.
ప్రభా నువ్వు మీట్ కన్నా మీకు హౌస్కి రా ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరన్నా బయటికి వెళ్ళారా? లేదు సార్. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే సార్. ఓపెన్ చేస్తుందటి వెల్కమ్ చెప్తుందా? ఓపెన్ చేస్తా నాట్ ఫస్ట్ టైం ఆఫీస్. ఏదో అయినట్టుంది. విన్నావా? ఏంటండి లోపల ఏదో పగిలినట్టుంది? బాత్రూమ్ లో సౌండ్ అక్కడ, రియాక్షన్ ఇక్కడ. కరాటీ వచ్చిలో ఉంది. బాగా నొప్పిగా ఉన్నట్టుంది. అబ్బే అదేమి లేదురా. ఏడి ఇక్కడ ఇక్కడ కండ్రాయర్ వేయవలసింది సార్. మన మిస్సెస్. మన మిస్సెస్ ఏడ్రా? నీకు కూడా మిస్సెసేనా? సార్ ఆ సంగతి కూడా చెప్పాను సార్. చెప్పే మొత్తం ఆఫీసులో ఏం జరిగిందో బాత్రూమ్ ఏం జరిగిందో మొత్తం చెప్పే. అయినా నాకెందుకు లేండి సార్ మీ రాసలీలలు. మళ్ళీ చెప్పాను అనుకో ఇంకో ఇదిగో పట్టుకోండి పట్టుకోండి సార్. జీరో బరువులు వేసుకుని. హలో ఏం చేస్తున్నారు? ఎవరితో మీ రాసలీలలో? నాకు రాసలేటే నా బొంద. ఇది ఆఫీసు. ఇంటి దగ్గరే నాకు రాసలేలు లేవు, ఇంకా ఆఫీసులో ఏం చేస్తాను? అదే నాకు శ్రీరామ రక్ష. ఓకే సీ యూ. ఏంటి ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీస్లో నీతో మాట్లాడాలంటే కుదరట్లేదు. ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు, అందుకే రమ్మన్నాను. సరే చెప్పు. ఎప్పటి నుంచో నేను ఇలాంటి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు డేర్ చేసి నా మనసులో మాట చెప్తున్నాను. యాక్సెప్ట్ చేస్తావని నమ్మకంతో. చూడు, నీ నమ్మకాలన్నీ పక్కన పెట్టు. ఇప్పటికీ చాలా లేట్ అవుతుంది. ఇక బయలుదేరదామా? ఓకే. ఇట్స్ ఆల్రెడీ లేట్. సరే పద. సార్ సార్ ఫోన్. షర్ట్ మీద మందు పడ్డా తెలియనంత మత్తులో సైన్లు చేస్తున్నావు. ఎవరితో నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకురా? ఎవరితో చెప్పండి. నీ చావుండ్రా. నేను రాజారావు గారి పేరు మాట్లాడుతున్నాను. డాక్టర్ కండిషన్ ఏంటి? ఈయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదమూ లేదు. బీపీ డౌన్ అయింది. బాగా స్ట్రగుల్ అయ్యారు. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అసలేం జరిగింది? ఫైల్స్ మీద సంతకాలు చేస్తుండగా ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా చెమటలు పట్టేశాయి. అలాగే వెనక్కి వాలిపోయారు. ఆ తర్వాత మీకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను. సరే, ఫోన్ ఎవరు చేశారు? తెలీదు సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. ఏ టైంలో ఫోన్ చేశారు? 10 గంటల ప్రాంతంలో. ఆ నెంబర్ ఎవరితో ఎంక్వైరీ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే. ఓకే. సంవత్సరం నుంచి ఇలాగే మభ్య పెడుతున్నారు. అదిగో గాజులు అన్నారు, ఇదిగో నెక్లెస్ అన్నారు. బండి కొనిపెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదండి. కనీసం సెకండ్ హ్యాండ్ కొనిపించాలి. నెక్లెస్ అంట గాజులంట
పంట పండిందిరా చేద్దాం పదా. ఎవరా మీరు? దొంగలం సార్. దొంగతనం చేయడానికి మీకు ఈ రూమే దొరికిందా? ఏ బాబు, ఈ అడ్రస్ ఎక్కడే? అరే అబ్బా, శ్మశాన అడ్రస్ మీద సిమ్ కార్డు ఇస్తున్నారా? ఈడెవడో మామూలు కాదురా బాబు. ఏంటయ్యా, శ్మశానానికి రావడం ఫస్ట్ టైమా? కాదు సార్, ఈ శ్మశానంలో మా ఆవిడ ఉంది సార్. ఓహో, బతుకున్నంత కాలం బాగా చూసుకుందన్నమాట. ఏం చూసుకుందండి సార్? అర్థమైందిలే, వెళ్దామా? వద్దు సార్. శ్మశానానికి కాదయా, హాస్పిటల్కి. ఓకే సార్. పదా, ఎవరైనా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? సార్, ఆ నెంబర్ అనామిక నెంబర్ సార్, కానీ అడ్రస్ మాత్రం శ్మశానం సార్. షిట్, ఫ్యాన్సీ నెంబర్స్ ని ఎక్కువ రేటుకి అమ్ముకోవడంలో చూపించే శ్రద్ధ కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ లో చూపర్ అయ్యా. ఇదంతా వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారని అనుమాన్. సార్, బ్లడ్. సారీ సార్. ఈస్ ఫైన్. మరి ఓ షిట్, బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది సార్. హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇలా ఉందంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు? ఒక్క నిమిషం సిస్టర్, ఆ ఐసీయూలో బ్లడ్ ప్యాకెట్ పడిపోయింది, చూడండి. కాసేపట్లో హడలిపోయాను సార్. ఇదొకటి. అనవసరంగా బ్లడ్ చూసి టెన్షన్ పడ్డాను. సేమ్ ఫీల్. ఏంటి, ఏమైంది? వాట్ హ్యాపెండ్? అన్కాన్షియస్ డాక్టర్. డాక్టర్, ఏమైంది? హి ఇస్ డెడ్. వాట్? మై గాడ్, ఈ ఇంజెక్షన్ ఎవరు చేశారు? తెలియదు డాక్టర్. 10 నిమిషాల ముందు వేరే నర్స్ చేసింది సార్. ఇది మెడిసిన్ కాదు, పాయిజన్. ఆ సిస్టర్ ని గుర్తుపడతావా? గుర్తుపట్టాలి సార్. ఎవరొచ్చుంటారు? ఈ కెమెరా వచ్చేస్తుందా డాక్టర్? వర్కింగ్. రికార్డింగ్ రూమ్ ఎక్కడుంది? పక్కనే ఉంది. ప్లే చేయండి. తను మా స్టాఫ్ లో లేదే. స్టాప్. జూమ్ చేయండి సార్, జూమ్. ఇంకొంచెం దగ్గర నుంచి చూపించండి. నో, ఈవిడ మా హాస్పిటల్ నర్స్ కాదండి. అనామిక. మీకు తెలుసా? అంటే మా ఆఫీస్లో కొంతకాలం పనిచేసింది. గత 3 నెలల నుంచి ఆఫీస్కి రావటం లేదు. ఇప్పుడు ఎక్కడుందో ఏమైందో కూడా తెలీదు. సార్, సార్, ఈ హత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? కేసుని అన్ని కోణాల్లోంచి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. త్వరలోనే దోషుల్ని పట్టుకుంటాం. సార్, ఏబీసీ గ్రూప్ కి సంబంధించిన 2 పార్ట్నర్స్ ఒక్కసారిగా చనిపోవడానికి కారణం? నో కామెంట్స్. సార్ చెప్పండి సార్. సార్ ఆన్సర్ చెప్పిన వెళ్తున్నారండి సార్. ఏంటి సార్ ఇది? 3 నెలల క్రితం మిస్ అయిన అనామిక రావడం ఏంటి? వాడిని చంపడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. వాళ్లే అనామికని ఏమైనా చేసి ఉండాలి. లేదంటే ఆ ముగ్గురులో ఈ ప్రకాష్ రావు ఆస్తి కోసం ఇదంతా చేసి అనామిక అనే కట్టుక దాల్తున్నాడని నా డౌట్ సార్. ఇప్పుడేమంటావు? ఒకవేళ ఇదంతా అనామికే చేస్తుందని అనుకుంటే తన నెక్స్ట్ టార్గెట్ ఇతనే. ప్రకాష్ రావును మనం పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా సార్? ఓకే. నేను టార్గెట్ చేసిన వాళ్ళని నేను కాకుండా ఎవరు చంపుతున్నారు? నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా? ఏదో ఉంది.
ఆహా నిండా బీర్లు పండగే పండగ. కాల్ చేసా ఎక్కడున్నావు? ఎవరితో అమ్మా మాడుతున్నావు? ఇవన్నీ క్లయింట్స్ నుంచి వచ్చిన కాల్స్ సార్. క్లయింట్స్ ని డార్లింగ్ అని అనకూడదు. నీకేమన్నా అవుద్ది. ఏం సార్ మిమ్మల్ని పిలవలేదనే? నిన్ను కూడా పిలిచేదేమో నా డౌట్. నువ్వు రుద్దుకో. ఓకే ఐ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. ఓకే నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిషా రాలేదా? ఇంకా రాలేదండి. ఓకే 10 minutes లో ఫోన్ చేస్తాను. ఫైల్స్ రెడీ చేసి తీసుకురా, నేను సైన్ చేస్తాను. వెంటనే డిస్పాచ్ చేయాలి. ఈ లోపు నిషా వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే. నేను నిషా కోసం వెయిటింగ్ బాబు. ఇది చాలా హాట్. నాకు హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తీసిన రాగం చాలు, అక్కడ సార్ వెయిటింగ్. తినంటే పొడుగు. నిషా నిన్న ఎండి గారు తన క్యాబిన్కి రమ్మన్నారు. జాగ్రత్త. ఆయన అది ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఇప్పుడు పావింది కదరా. ఏంట్రా కుళ్ళు చూపు, కరెంట్ షాక్ కొట్టిన పొట్టుకోతులు అయిపోయావు. ఒరే ఇలా పావిందంటే అది అదేనంటావా? ఇంటికి వెళ్ళాక మిస్సెస్ అడగండి, చెబుతుంది. మీ మిస్సెస్ నెంబర్ ఎంత? నా మిస్సెస్ నెంబర్ ఎందుకండి బాబు? సరే గాని అవతల సార్ మీకు ఫోన్ చేస్తానన్నారు. ఓకే అయితే నేను రెడీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. కమ్ నిషా, కమ్ ఇన్. ఈ ఫైల్ చెక్ చేశాను, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి క్యారీ చేస్తే ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ లో పెట్టాలి. యా ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. బిజీయే. ఈవినింగ్ బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి విషయం? ఈవినింగ్ విమలా దాబాకి వస్తావేమోనని ఫోన్ చేశాను రా. మనం కలిసి చాలా రోజులైంది కదా. నేను రాలేను, నువ్వు వెళ్ళు. సరే ఫ్రీ అయితే గెస్ట్ హౌస్ కి రా. ఓకే ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. లైఫ్ అన్న తర్వాత కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిరా. సరే ఉంటాను. ఓకే అలాగే. కరెక్షన్స్ మిస్ అవ్వకుండా క్యారీ చేసి ఈవినింగ్ బోర్డు మీటింగ్ లో పెట్టు. అలాగే సార్. చాలా రోజులు మొహం కడుక్కోను. వేస్ట్ ఫెలో. సార్ ఫోన్ చేస్తాన్నారు, చేయలేదే? అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. ఎంగేజ్ ఎంగేజ్. అలా ఎలా జరిగిందబ్బా? మీరు చేస్తాను, ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఉన్నాను. అక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టాలి. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నిషా గోకింది కదా, మైండ్ దోపింది. హలో సార్, వస్తున్నా అండి. మర్యాదలు బాగున్నాయిరా. మందురా మందు. గురుగారు ఇందులో మందుందో పురుగుల మందుందో? ఫేస్ చూసి ఫ్లాష్ బ్యాక్, స్మెల్ చూసి ఆల్కహాల్ కంటెంట్ చెప్పేయగలనరా. ముందు మంద పంచేద్దాం రండి అన్నాడు.
యాక్షన్. నీతో నేను కాపురం చేయలేను. ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేశావని తెలిసాక నీతో గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా గడుస్తుంది. సరే, నీకు డైలాగులు వచ్చాయని నాకు అర్థమైందే. మీరే కదండి యాక్షన్ అన్నారు. సరే అయితే వన్ మోర్. మొగుడు డైరెక్టర్, పెళ్ళాం ఆర్టిస్ట్, బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, మనం మన పని చూసుకుందాం. దా సిద్ధు, నీకు 10 లక్షలు కట్నం ఇచ్చాను, I10 కార్ తెచ్చాను, ఇల్లంటే లోన్ తీసుకున్నాను. పోగా నాలో ఏం తక్కువైందని ఇప్పుడు వేరే అమ్మాయి వెంట పడుతున్నావు? ఈ సిద్ధుకెప్పుడు ఒక్కటే నచ్చదు, అందుకే మార్పు కోరుతుంటాను. నిన్న నేడు రేపు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. ఎలాగైనా నేను మార్చుకోవాలనుకున్నాను సిద్ధు, కానీ అది జరగలేదు. జరగదని కూడా అర్థమైంది. నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవ్వనివ్వను. అందుకే నిన్ను. ఆగమ్మా, తాడి కట్టిన భర్తనే చంపి నీ చేత్తో నీ తాళిని నువ్వే తెంపుకుంటావా? ఏంటండి అప్పుడే కట్ చెప్పారు? ఫీల్ వర్కౌట్ అవుతుంటేను. ఫీల్ ఏంటే నీ బొంద, మన కాపురమే ఫీల్ అయ్యేటుంది. ఇంతకీ వీడేవాడు? ఎవరు? కొత్త క్యారెక్టరా? కాదు, దొంగ. వెన్న దొంగ కాదు, ఇంటి దొంగ. ఇప్పుడు కత్తి నా మీద కాదు, వాడి మీదకి. యాక్షన్. అయ్య బాబోయ్, జంప్. అమ్మాయి ఇంకా రాలేదా? ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంటండి, అందువల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పింది. మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఏంటి తీరిగ్గా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముందమ్మా, నీ సిస్టర్ గురించి ఎప్పట్లాగే తెలిస్తే మేమే కబురు పంపుతాంగా అన్నారు. 3 పిల్లలతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఊరుకో అమ్మా. అక్క ఇంటికి తిరిగొస్తుందిలే అమ్మా. ఏమైంది? ఏమైంది సుమతి? స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్నది ఆడపిల్లని తెలిసి మందు పెట్టించి కడుపులో బిడ్డని చంపేయాలనుకుంటున్నారు. మందు తాగినన్నానని బయటికి గెంటేస్తున్నారు. నిషా, ఏంటన్నయ్య ఇది? ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసేంత వరకు ఎన్ని కష్టాలు, ఎంత ఖర్చు. అసలే నా జీతం అంతంత మాత్రమే. నీకు తెలియందే ఉందమ్మా. ఓకే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ మంది టివ్వు. తీసుకో. మీ అమ్మకు కూడా తాగించు. అమ్మక? మా అమ్మకెందుకు? అదేంటన్నయ్య, నీకు పుట్టబోయే ఆడపిల్ల నీకు భారమైనప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటూ 3 పూటలా తిని అడ్డంగా తిరుగుతున్నా మీ అమ్మ కూడా నీకు భారమే కదా. ఎంత బాగా చెప్పావమ్మా.